సమావేశంలో పాల్గొంటున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్ స్వీకరణ మొదలైంది ప్రజాభవన్లో. మళ్ళీ ఇప్పుడు 2025 జనవరి 24వ తారీఖు చివరి తేదీ. అంటే ఈ 6 హామీల మీద అర డజన్కి పైగా దరఖాస్తులు స్వీకరణ చేసింది తప్ప ఏ ఒక్క దరఖాస్తుకు మోక్షం లభించలే. మళ్ళీ ఈ ప్రజా పరిపాలనలో గ్రామ సభలో దరఖాస్తులు కాక జ్యోతిరావు పూలే గారి భవన్లో మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్ళీ అది సరిపోయినట్టుగా గాంధీ భవన్లో వారానికి ఒక మంత్రిని పిలిచి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్ళీ ఫైనల్గా జిల్లాలో గ్రీవెన్స్ డే అని కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇచ్చిండు. మరి ఈ కాంగ్రెస్ పరిపాలనలో దరఖాస్తుల స్వీకరణ తప్ప పథకాల అమలు ఎక్కడైనా జరుగుతుందా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 28, 2024లో మొదలైన దరఖాస్తులు ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చి ప్రజా ఆగ్రహాన్ని మీరు ప్రతిపక్షాల మీద నెడుతున్నారు తప్ప ఇది ప్రజలు స్వచ్ఛందంగా మీ మీద చేసిన పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మీరు భావించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర ప్రతిపక్షాలు ఎవరు కూడా ఈ ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొనని నిలదీయండి అని ఎవరు పిలిపేలే. నిలదీయని నిజంగా పిలిపిస్తే అసలు ఒక గ్రామ సభ కూడా జరిగేది కాదు. ఇవాళ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో నిలదీసే కార్యక్రమానికి పూనుకొనలే. ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి, ప్రజలకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఈ సభలు ప్రశాంతంగా జరగాలని మేము భావించాం తప్ప ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలే. కానీ మీ యొక్క దుర్మార్గకరమైన బుద్ధిని చూసిన తర్వాత, మీ భస్మాసుర హస్తం యొక్క తెలివితేటలు ప్రయోగించిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకొని మీకు ఒకరు సెల్ టవర్ ఎక్కిండ్రు, ములుగు జిల్లాలో ఒకరు పురుగు మందు తాగిండ్రు, ఒక్కాడ టెంట్ పీకేసిండ్రు, ఒక్కాడ మీ కమిటీ సభ్యుల్ని ఉరికించి కొట్టారు.